వెల్కమ్ టు ఉంగుటూరు టోల్ ప్లాజా. డ్రైవ్ మోడ్, న్యూట్రల్, రివర్స్ అంతే. ఈ న్యూగోలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే అనమాట. తనకి అన్నవరంకి మధ్యలో సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఆ దిగ్గు మన బస్ అయితే వచ్చింది, ఫుల్ షీల్డ్ ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా స్టేట్స్ లో అలాగే చాలా ప్లేసెస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఎలక్ట్రిక్ బస్ ఏదైతే ఉందో న్యూగో. ఈ న్యూగో ఎలక్ట్రిక్ బస్ మన వైజాగ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సర్వీసెస్ అని చాలా మంది అయితే అడిగారు. సో వైజాగ్ టు విజయవాడ రీసెంట్గానే సర్వీసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందుకనే ఈరోజు మన వీడియోలో డీటెయిల్డ్గా వైజాగ్ నుంచి విజయవాడ వరకు కంప్లీట్ జర్నీ అయితే చేయబోతున్నాను. అయితే మనం న్యూగో యాప్ నుంచి అయినా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అలాగే రెడ్ బస్ నుంచి అయినా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ బస్ .in నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాను. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి విశాఖపట్నం టు విజయవాడ 679 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ GST. సో ప్రైసెస్ అనేది న్యూగో యాప్లో యాజ్ వెల్ యాజ్ రెడ్ బస్ యాప్లో కొంచెం అటు ఇటుగా అయితే ఉంటూ ఉంటాయి. మధ్యలో ఆఫర్స్ ఏమైనా అప్లై అయినప్పుడు ఇంకొంచెం తగ్గుతూ ఉంటాయి. అదైతే చూసుకుని దాన్ని బట్టి మీరైతే బుక్ చేసుకోండి. ఇవాళ నేను బుక్ చేసుకుంది ఏసీ సెమీ స్లీపర్, అలాగే స్లీపర్ కూడా దీంట్లో స్టార్ట్ అయ్యి వైజాగ్ టు విజయవాడ స్లీపర్ సర్వీస్ కూడా ఉంది. ఒకవేళ మీరు టోటల్గా స్లీపర్లో వెళ్ళాలి అంటే బెర్త్లో హ్యాపీగా పడుకుని వెళ్ళాలి అనుకుంటే కనుక అవి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ కూడా స్టార్ట్ అయింది. వైజాగ్లో చాలా పికప్ పాయింట్స్ ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసుకున్న పికప్ పాయింట్ వచ్చేటప్పటికి లలిత జ్యువెలరీ. నేను యాక్చువల్గా వెళ్ళాల్సింది అయితే తాడేపల్లిగూడెం. కాకపోతే కంప్లీట్ జర్నీ మీకు చూపించడం గురించి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఈ ఎలక్ట్రిక్ బస్లో ట్రావెల్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ రిటర్న్ అవుతాను ఇంటికి. ఎందుకంటే కంప్లీట్గా ట్రావెల్ చేస్తే అసలు ఏంటి కదా, ఏ టైంకి వెళ్తుంది, ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఛార్జ్ చేస్తారు, ఎలా ఛార్జ్ చేస్తారు, ఎవ్రీథింగ్ నేనైతే మీకు చూపించడానికి వీలవుతుంది. ఈ మధ్యలో ఒకవేళ మీరు రాజమండ్రి నుంచి కానీ, తాడేపల్లిగూడెం నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ ఇలా ఎక్కడి నుంచి అయినా సరే ఈ న్యూగో ఎలక్ట్రిక్ బస్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే న్యూగో నుంచి కాల్ వచ్చింది మనకి. 7:50 కల్లా లలిత జ్యువెలరీ దగ్గరికి బస్సు వచ్చేస్తుంది. టైం 7:56 అయితే అయింది. ఆ దిగ్గు మన బస్సు అయితే వచ్చింది. సో వచ్చేసింది మన ఎలక్ట్రిక్ బస్. వెల్కమ్ టు గ్రీన్ సెల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ బస్. ఇక్కడ లోగో అయితే చూస్తున్నారు కదా, న్యూగోది లోగో అయితే ఉంది. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో అయితే ఉంది. ఇది గ్రీన్ సెల్ మొబిలిటీ అనేది ఈ బస్సెస్ ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ ఉంది అండ్ ఇక్కడ న్యూగో. కంఫర్టబుల్ సీట్స్, ఆల్వేస్ ఆన్ టైం, నాయిస్లెస్ రైడ్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా బోర్డు అయిపోదాం. మన సీట్ వచ్చేటప్పటికి ఇదే 1A. లగేజ్ స్పేస్ అయితే బాగానే ఉంది, కానీ మరీ పెద్ద బ్యాగ్స్ అయితే దీంట్లో సెట్ అవ్వవు. అండ్ టైం చూస్తున్నారు కదా, 7:55 ఎగ్జాక్ట్ టైంకి అయితే మనం పెట్టుకున్న పాయింట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. మనకి ప్రతి సీట్ సేఫ్టీ గురించి ఇక్కడ చూస్తున్నారు కదా, సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఏసీ మాత్రం అసలు ఫుల్ చిల్డ్ ఉంది. అండ్ లైట్స్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇవి మనం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఏసీ ఓవర్గా వస్తుంది అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఏసీ ఓవర్గా వస్తుంది అనుకుంటే కదా, నిజంగానే చాలా ఓవర్గా వస్తుంది, ఫుల్ షీల్డ్ ఉంది. మనం హ్యాపీగా ఇలా రిక్లైన్ చేసుకుని వెళ్ళచ్చు. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ చెప్పిన, మనకి డీజిల్ వాటిలాగా అసలు సౌండ్ అది రాదు, చాలా స్మూత్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ సౌండ్ మాత్రమే లైట్ గా ఉంటుంది. ఇదంతా ఏంటంటే మొత్తం అప్గ్రేడెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేన్ డిపార్చర్ వార్నింగ్ చూపిస్తుంది, అలాగే ముందర జీబ్రా క్రాసింగ్ అది వచ్చినప్పుడు పెడెస్ట్రియన్ వార్నింగ్ అని చెప్పి మొత్తం బయటకి అయితే చెప్తుంది. పైన ఎమర్జెన్సీ అని అయితే చూస్తున్నారు కదా, సో ప్రతి సీట్ దగ్గర ఎమర్జెన్సీ బటన్ అయితే ఉంటుంది. ఏదైనా ఇక్కడ క్లిక్ చేస్తే డ్రైవర్ దగ్గర మొత్తం అలారం మోగుతూ ఉంటుంది. సెమీ స్లీపర్ కాబట్టి బ్యాక్ రిక్లైన్ చేసుకోవడం మాత్రమే కాదు, సో మన లెగ్స్ కూడా రెస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. దీని అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనం లెగ్స్ కూడా రెస్ట్ చేసుకోవచ్చు.
అండ్ స్పేస్ అయితే బాగానే ఉంది, మరీ ఓవర్ కంఫర్టబుల్ అని కాదు. మన జర్నీ వరకు అయితే ఓకే. సీట్స్ ఇంకొంచెం విడ్త్ ఉంటే బాగుండేదేమో. ఈ విడ్త్ అనేది ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఉండేది. ఇక్కడతో పోల్చుకుంటే నేను డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్ తీసుకున్నాను కదా, అది ఇంకొంచెం స్పేస్, ఈ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. నేను ఇక్కడ ఒక చిన్న ట్రే టైప్ అయితే బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఇలా హ్యాండిల్ చేయడానికి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ మధ్యలో కూడా పవర్ఫుల్ ఏసీ వెంట్స్ అయితే ఉంది చూడండి. లగేజ్ హుక్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ మనకి ఆ సీట్ దగ్గర ఉండవు, అందుకనే నేను బ్యాక్ సైడ్ కి అయితే వచ్చాను. మన సీట్ ఇది కాదు. టోటల్ గా ఇది సెమీ స్లీపర్ కాబట్టి దీంట్లో 41 సీట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడే షీలాన్ నగర్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మన బస్సు అయితే లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది రాజమండ్రికి. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది అంటే తెలుసా, డైరెక్ట్ తగరపు వలస డైరెక్ట్ రూట్. అంటే వైజాగ్ ని క్రాస్ చేసుకుని, అంటే వైజాగ్ లోపల నుంచి తిరగక లేకుండా శ్రీకాకుళం, విజయనగరం అది వెళ్ళాలంటే అటే వెళ్ళిపోతుంది. ప్రతి సీట్ కి మధ్యలో ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. ఇవి రెండు యూఎస్బి ఇచ్చారు. డైరెక్ట్ సీ పోర్ట్ అలా ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ వచ్చేవన్నీ సీ పోర్ట్ తోటి వస్తున్నాయి కదా. మనకి జర్నీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, పతాంజలి వాటర్ బాటిల్. అసలు పతాంజలి మధ్యలో ఎక్కడ కనబడట్లే. అండ్ దాంతోపాటు ఒక ఫేషియల్ వైప్ ఒకటి అయితే ఇచ్చారు. అలోవెరా కుకుంబర్ ఫేషియల్ వైప్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ రూట్ అంతా కూడా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సో యాక్చువల్గా 3 లైన్ వేయాల్సిన రూట్ ఇది. వైజాగ్ నుంచి విజయవాడ వరకు, అంటే రావులపాలెం రూట్ ఇది. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఆ కొత్తది గుండుగొలను వరకు రూట్ వేశారు కాబట్టి రాజమండ్రి నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది, కానీ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ స్పీడ్ కూడా నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. దీని స్పీడ్ లిమిట్ వచ్చేటప్పటికి 80 km/h. అండ్ ఇక్కడ 80 కాదు కదా, మనకి 70 దాటమే కష్టంగా ఉంటుంది. ఈ రూట్ అంతా కూడా ఆ టైప్ లో ఉంటుంది. మనకి మెయిన్ ఓవర్వేయం, దాంతో పాటు బ్లైండ్ స్పాట్ మిర్రర్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి గేర్లు ఈ పంచాయతీ అంతా ఏం ఉండదు. మన జర్నీలో ఈరోజు ఫస్ట్ టోల్ ప్లాజా, వేంపాడు టోల్ ప్లాజా అయితే వచ్చింది. టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు? తలుపులమ్మ టెంపుల్. తలుపులమ్మ లావ్ అని కూడా అంటారు. కొనికిన అన్నవరంకి మధ్యలో ఉంటుంది. అంటే తుందాటిన తర్వాత విత్ ఇన్ 7 kilometers డిస్టెన్స్ లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. యాక్చువల్గా 7 కెమెరాస్ అయితే ఉండాలి, కాకపోతే దీనికి ఏంటంటే 6 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంటుంది బయటికి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మానిటర్ చేయడానికి, అదైతే దీనికి లేదు, ఇక్కడ ఉండాల్సింది. అవన్నీ మానిటర్ చేయడానికి స్క్రీన్ అయితే ఇక్కడ ఉంది. ఫ్రంట్ బ్యాక్ కూడా 2 కెమెరాలు ఉంటాయి బయట వైపు. న్యూగా స్టార్టింగ్ నేను చూసిన బస్సుల్లో ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఇండెక్స్ ఒకటి ఉండేది, ఎయిర్ ఇండెక్స్ ఒకటి ఉండేది. బట్ ఈ బస్సులో అయితే లేదు. ఈ పైన ఒక టీవీ అయితే ఇచ్చారు, బట్ ఇది కనెక్ట్ చేయలేదు. అన్నవరం లోపలికైతే డైవర్షన్ తీసుకుంటున్నారు. ప్రతి పికప్ పాయింట్ దగ్గరికి ఆ పర్టికులర్ టైం ఏదైతే అసైన్ చేశారో దానికి అట్లీస్ట్ ఒక 5 minutes ముందర మనం కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ న్యూగాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే అనమాట. ఇది మెటల్ దార్ ఎంట్రన్స్. ఇది ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి రోడ్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఇప్పుడే జస్ట్ లంచ్ కి అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ గేర్ సిస్టమ్ అది ఏం లేదని ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా. ఇక్కడ చూడండి, డ్రైవ్ మోడ్, న్యూట్రల్, రివర్స్ అంతే. కార్ లో లాగే మనకి హార్న్స్ ఇచ్చి ఈ పైన ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఉన్నాయి చూస్తున్నారు కదా. గేర్ సిస్టమ్ ఏం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ డెడ్ పెడల్ మాత్రమే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే బ్రేక్, ఆ తర్వాత యాక్సిలరేటర్, మొత్తం ఉన్నవైతే ఇవే. అండ్ ఇది మైక్ రిలేటెడ్ అనమాట. లోపలికి ఏమైనా అనౌన్స్ చేయాలన్నా ఏదైనా దీని నుంచి అనౌన్స్ చేస్తారు. ఇది ఇప్పుడు టైం అయితే 12:15 అయింది. సో లంచ్ గురించి ఇక్కడైతే ఆపారు, న్యూ అన్నపూర్ణ హోటల్. నేను ఇప్పుడే చపాతీ అయితే తిన్నా, పర్లేదు, ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ రోజు మన బస్ లో పైలట్ అయితే ఈయన. తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన ఎక్కడ స్వాప్ అవుతారు, ఛార్జింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ ఆయన వస్తారా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే ఎమర్జెన్సీలో గ్లాస్ ని బ్రేక్ చేయడానికి. డైరెక్ట్ ఎలా అయితే వచ్చేస్తుంది, దీని లోపల అయితే ఉంటుంది. సరదాగా ఎవరు దీన్ని తీసుకెళ్ళిపోవడాలు కానీ దీన్ని బయటికి అలాగే గిరిచేసి తీయడాలు అలాంటివి ఏం చేయకండి. ఓన్లీ ఎమర్జెన్సీలో వాడుకునేవి ఇలాంటివన్నీ. అలాగే దీంట్లో ఫైర్ ఎక్స్టెన్షన్స్ కూడా దీనికి ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటాయి కింద బ్యాటరీస్ దగ్గరికి. అండ్ పైలట్ దగ్గర ఇక్కడ 2 అయితే కనబడుతున్నాయి కదా. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో
ఇదే ప్రెస్ చేస్తే చాలు అనమాట. లోపల బ్యాటరీస్ దగ్గరికి ఆటోమేటిక్ గా ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతుంది. ఈవెన్ ఈ పైన కూడా ఉంచండి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ పుల్ అవుట్ ద కవర్ టు ఎగ్జిట్ రొటేట్ ద లివర్ అండ్ పుష్ ఎస్కేప్. సో ఈ పై నుంచి కూడా ఎగ్జిట్ అవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఇచ్చారు. అలాగే అది కూడా ఒక కెమెరా అనమాట. సో డ్రైవర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా టోటల్ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ బస్ సస్పెన్షన్ అలాగే బ్రేకింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అదిగో ఛార్జింగ్ స్టేషన్ కి అయితే వచ్చేసాం మనం. వాల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ ఆల్రెడీ అక్కడ కార్లు అయితే ఛార్జ్ చేసుకుంటున్నారు. మనకి బస్ కి ఇక్కడ ఈ చివరి సెపరేట్ అయితే ఉంది. చూపిస్తా కిందకి దిగి. ఎండ్లో కాబట్టి అంత క్లారిటీ అయితే లేదు, 37% అయితే ఉంది. ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. www.nugo.in ఈ వెబ్సైట్ నుంచి కూడా మనం అయితే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇది యాప్ కూడా ఉంటుంది, న్యూగో యాప్ కూడా ఉంది. ఇక్కడ వెహికల్స్ ఛార్జ్ అయ్యే వరకు మనం రిలాక్స్ అవ్వడానికి లోపల సీటింగ్ అయితే ఉంది, టేబుల్స్ ఉన్నాయి, అలాగే రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as వాష్రూమ్స్ ఉన్నాయి. న్యూగో రిలేటెడ్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటైతే మన బస్ కి ఆల్రెడీ కనెక్ట్ చేశారు, ఇక్కడ ఇంకొకటి ఉంది. వైజాగ్ నుంచి విజయవాడ వరకు టోటల్ గా 8 బస్సులు అయితే ఇప్పుడు సర్వీస్ లో ఉన్నాయి. పొద్దున్న 8 అంటే మనం బోర్డ్ చేసిన 8 అలాగే 12 ఇవి రూట్ వచ్చేటప్పటికి రావులపాలెం, తాడేపల్లిగూడెం మొత్తం అలా అంతా చుట్టూ తిరిగి వెళ్తుంది. ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం 2:30 దగ్గర నుంచి వెళ్ళేవన్నీ కూడా రాజమండ్రి నుంచి కొత్త రూట్ ఏదైతే ఉందో అంటే గుండుగొల్లం వరకు రాజమండ్రి నుంచి డైరెక్ట్ 4th బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తుంది కదా, ఆ రూట్ అన్నమాట వెళ్తాయి. అంటే ఈ పొద్దున్న 2 కూడా సెమీ స్లీపర్లు, అలాగే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బయలుదేరే దాంట్లో కూడా ఒకటి సెమీ స్లీపర్ ఉంది, మిగతావన్నీ కూడా స్లీపర్స్ ఉంటాయి. సో టోటల్గా 8 బస్సులు ఉంటాయి. 8లో 3 వచ్చేటప్పటికి సెమీ స్లీపర్లు ఉంటాయి, మిగతా 5 వచ్చేటప్పటికి స్లీపర్లు ఉంటాయి. పొద్దున్న 8 దగ్గర నుంచి రాత్రి 11 వరకు వైజాగ్ నుంచి విజయవాడకి ఈ న్యూగో ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు అయితే ఉన్నాయి. ఇది మీరు బుక్ చేసుకునేటప్పుడు టోటల్ ట్రావెల్ టైం అయితే చూసుకోండి, 8 గంటల 50 నిమిషాలు ఉంది అంటే అది రావులపాలెం, తాడేపల్లిగూడెం మొత్తం ఈ రూట్ వెళ్తుంది. 8 గంటల 15 నిమిషాలు ఉంది అంటే అది డైరెక్ట్ రూట్ అనమాట రాజమండ్రి నుంచి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లో వెళ్ళే ఇంకో న్యూగో బస్ అయితే వచ్చింది ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి. ఈ ఆపోజిట్ సైడ్ వచ్చిన బస్సు రిజిస్ట్రేషన్ అయితే AP39 అని ఉంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ కి సంబంధించిన జనరేటర్ సెటప్ అంతా ఇది కరెక్ట్ గా 1:05కి అయితే ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. చూడాలి ఎంతసేపు పెడతారు అనేది. న్యూగోలో ప్రస్తుతానికి ఇక్కడ రన్ అవుతున్నవన్నీ కూడా 2 యాక్సిల్ బస్సెస్ మొత్తం, మల్టీ యాక్సిల్ బస్సెస్ అయితే ఇక్కడ లేవు ప్రస్తుతానికి. ఈ బస్ ది 100% ఛార్జింగ్ రేంజ్ వచ్చేటప్పటికి 350 కిలోమీటర్స్, కాకపోతే ఏంటంటే మ్యాక్స్ 280 కిలోమీటర్స్ దగ్గర ఛార్జింగ్ అయితే పెట్టేస్తారు. అది దాటి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైనా అంతే 100% ఇచ్చింది మొత్తం యాక్చువల్గా అలా వస్తుందా లేదా అనేది ఎవరికి తెలీదు. సో అంతవరకు తీసుకెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి మాక్సిమం 280 or 270 కిలోమీటర్స్ దగ్గర మళ్ళీ రీఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఛార్జింగ్ అయితే చూస్తున్నారు కదా 87% అయితే అయింది. నియర్లీ 50 మినిట్స్ నుంచి ఇక్కడ ఛార్జ్ అవుతుంది. ఓకే, మన బస్ అయితే టోటల్ గా ఛార్జ్ అయిపోయింది. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మన డ్రైవర్స్ అయితే స్వాప్ అయ్యారు. ఇప్పుడు టైం అయితే 1:58 అయింది. మళ్ళీ మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. దివాంచెరు దాటిన తర్వాత ఇది కొత్త హైవే. కాకపోతే ఈ బస్ అయితే వెళ్ళట్లే. మధ్యాహ్నం నుంచి సర్వీసులు ఏవైతే స్టార్ట్ అవుతాయో వైజాగ్ నుంచి అవైతే ఈ రూట్ కట్ అవుతాయి. ఇక్కడ నుంచి విజయవాడ చూస్తున్నారు కదా 161 కిలోమీటర్లు అయితే ఉంది. ఖమ్మం 200, చెన్నై 612. ఇప్పుడు మనం వెళ్ళేది స్ట్రైట్ కాబట్టి రావులపాలెం నుంచి. ఇది మొత్తం అంతా కూడా రావులపాలెం. ఇదంతా కూడా సిద్ధాంతం బ్రిడ్జ్. ఇది ఇప్పుడే తణుకు వచ్చాం. తణుకు వై జంక్షన్ దగ్గర ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇలా ఈ లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఒకవేళ తణుకు లోపలికి వెళ్ళాలంటే. ఇప్పుడే తాడేపల్లిగూడెం బైపాస్ దగ్గర అయితే అయింది. అక్కడ కనబడుతుంది కదా అది సాక్షి ఆఫీస్ అది. సో లోపలికి అయితే ఏం వెళ్ళట్లేదు, ఓన్లీ హైవేలోంచే. వెల్కమ్ టు ఉంగుటూరు టోల్ ప్లాజా. మన లాస్ట్ స్టాప్ అయిన విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 6:20 అయితే అయింది. మన బస్ కూడా వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా. సో మన బస్ కూడా మూవ్ అయిపోయింది.
అదిగో మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంట్రన్స్ అయితే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే న్యూగో ఎలక్ట్రిక్ బస్లో విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు టోటల్ జర్నీ. అండ్ బస్ పరంగా చూసుకుంటే జర్నీ అంతా స్మూత్ ఉంది, కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ లిమిట్ అనేది అంటే 80కి లాక్ చేయడం వల్ల రోడ్ మధ్యలో మొత్తం ఖాళీగా ఉన్న టైంని కవర్ చేయడానికి లేదు. సో అదొక్కటి కొంచెం ఏమైనా రెక్టిఫై చేసి స్పీడ్ లిమిట్ అనేది ఇంకొంచెం పెంచితే బాగుంటుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.